తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి. రాజకీయాల్లో హత్యలుండు ఆత్మహత్యలే అని సామెత ఉంది. అది నిజంగా పవన్ కళ్యాణ్కి 100% సూట్ అవుతుంది. నిజంగా ఏ సామాజిక వర్గం అండతో ఈరోజు అధికారం చేపట్టారో ఈరోజు ఆ సామాజిక వర్గాన్ని దూషిస్తూ లేదా ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ తీరుపై కూడా కూటమిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాస్త అసహనం కనిపిస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ తీరుపై ఇలా అసంతృప్తి వ్యక్తమవుతుంది? నిజంగా నిన్న సాయి కృష్ణ కేసులో ఇప్పుడు ఫ్రెండ్స్లో పెట్టారు, అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లై కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసులకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్గా వైసీపీ పోరాడింది. వైసీపీ పోరాటంతోనే ఆ కేసు వెలుగులోకి రావటం, సిఐ నాగరాజ్ నిందితుడిగా ఉన్న సిఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వటం, ఇదంతా చూసాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆమె తల్లి సాయి కృష్ణ తల్లితో ఆయన మాట్లాడటం, న్యాయం చేస్తాం, ఈ కేసులో తప్పు ఎవరిదని తెలుస్తూ ఉంటూ ఆయన కూడా ఒక భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఒక నమ్మకం కలిగించారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. అలాగే విపక్షంలో ఉన్న ఆ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆ కుటుంబానికి ఓదార్పుగా వాళ్ళకి అండగా నిలబడటం మనందరం చూసాం. కానీ ఇక్కడ తమ సామాజిక వర్గం అయిన తన పార్టీకి పనిచేసి తన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇలా చనిపోయాడా లేదా బతికున్నాడా, బతికుంటే చూపించండి, చనిపోతే బూడిదైనా ఇవ్వండి అంటూ ఆ తల్లి రోధిస్తుంటే కనీసం నువ్వు సమాధానం చెప్పలేకపోతే దానికి వాళ్ళు నువ్వు ఎలా నమ్ముతారు? పోనీ నిన్న ఏం మాట్లాడావు పవన్ కళ్యాణ్? చనిపోయిన వ్యక్తి మంచోడా ఏంటి? అలా నా సామాజిక వర్గం అయితే వాడు ఒక రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి నేను నా కులపోళ్ళు అని చెప్పి నేను వాళ్ళని మద్దతు ఇవ్వాలా అంటూ నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా ఆ కుటుంబానికి నువ్వు అండగా ఉండకపోయినా పర్లా, నువ్వు మాట్లాడిన మాటలు ఆ కుటుంబాన్ని చాలా బాధిస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వ్యక్తిగా నిజంగా ఆ తల్లి రోధిస్తున్నట్టు చనిపోయాడా లేదా బతికున్నాడా, ఉంటే చూపించండి లేదంటే బూడిదేవండి అన్నప్పుడు దానికి సంబంధించి విచారణ కొనసాగించు. అక్కడ నీ కులం ఆ కులం అని కూడా కాదు కదా, అక్కడ బాధితుడు నేరస్తుడా లేదా మంచివాడా అనేది కూడా కాదు. అతను నేరస్తుడైతే దానికి తగిన శిక్షలు కోర్టులు చూసుకుంటాయి. కానీ తీసుకొచ్చి ఆ ఉన్నపలంగా చంపేసి అతను బూడిద కూడా కనిపించకుండా చేస్తే దానికి సంబంధించి ఆ తల్లి రోధిస్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మీరు నాకు ఓట్లు వేయకపోయినా పర్లేదు, మీ కులపోట్లు పోతే నాకేంటి అని మాట్లాడితే ఆ కులం ఆ సామాజిక వర్గం అంతా నిన్ను ఎలా చూస్తుంది? మరి ఇదే పవన్ కళ్యాణ్ ఎలక్షన్కు ముందు అదే కాపు సామాజిక వర్గం అనుబంధ కులాల అందరితో మీటింగ్ పెట్టి అవకాశం నా కోసం అడగట్లా, మీ భవిష్యత్తు కోసం అడుగుతున్నాను, మీ బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నాను. అవినీతి రహిత ప్రభుత్వం, అవినీతి రహిత పాలన ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఈరోజు కులాలకు అతీతంగా నేను ఉంటాను, మతాలకు అతీతంగా నేను ఉంటాను అని చాలా ఆదర్శవంతమైన స్పీచ్లు ఇచ్చి తీరా న్యాయం కావాల్సిన టైంలో నువ్వు ఆదర్శవంతమైన డైలాగ్ చెప్పేస్తే నీ సామాజిక వర్గం నిన్ను ఎలా నమ్ముతుంది? నీవు సామాజిక వర్గమే కాదు, ఇదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కుల సమీకరణలు, కుల రాజకీయాల మీదే ఒక ముఖ్యమంత్రి డిపెండ్ అయ్యి, అంటే అది అధికారం డిపెండ్ అయి ఉంటుంది. ఆ అధికారం కోసమే నువ్వు కూడా ఇదివరకు ఎలక్షన్ ముందు అన్ని కాపు సంఘాల ఆ గ్రూపులతో మాట్లాడావు, అందరూ నాకు సపోర్ట్ చేయండి అంటూ నువ్వు వేడుకున్నది అందరూ చూసారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి నీ సామాజిక వర్గం కష్టంలో ఉన్నప్పుడు నాకు కులంతో పని లేదు, నాకు మతంతో పని లేదు, నేను ఆదర్శంగా బతుకుతాను, నేను ఈ వ్యవస్థలను మార్చడానికి వచ్చిన వ్యక్తిని అంటూ నువ్వు కొత్త వేదాలు వల్లిస్తుంటే నీ సామాజిక వర్గం నిన్ను నమ్మి నీకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? గతంలో నిన్ను నమ్మి నీ కులమంతా నీ వెనకాల నడిచింది కాబట్టే ఈరోజు కూటమి అధికారంలో. రేపు కూటమి అధికారంలోకి రావాలన్నా మళ్ళీ వీరందరినీ నువ్వు కలుపుకొని వెళ్ళగలిగితేనే రేపు కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ విషయం మీదే పవన్ కళ్యాణ్ రోజుకు ఒక రకంగా మాట్లాడటం, సొంత సామాజిక వర్గాన్ని తనకు తానే దూరం చేసుకోవడంతో ఇప్పుడు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీలో కూడా ఆ నాయకులకు కూడా కొంత అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తీరు ఉంటే రేపు రాబోయే ఎలక్షన్స్లో కూటమి విజయానికి మైనస్గా కనిపిస్తుంది అంటూ వాళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఆ సామాజిక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నాడు, అతని వల్ల రేపు కూటమి గెలుపుకి ఇది చాలా ఇబ్బంది అవుతుంది అంటూ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. కనీసం పవన్ కళ్యాణ్ కూటమిలో ఒక భాగంగా ఉన్నాం, తన వల్ల తన తీరు వల్ల మొత్తం కూటమికి నష్టం జరుగుతుంది, అది తెలుగుదేశం పార్టీకి కూడా భారీగా నష్టపోతామనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తించట్లేదు. తను ఒంటరిగా ఏదో గెలిచిన వ్యక్తిలాగా తనకి ఇష్టం వచ్చిన నిర్ణయాలు, తనకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ సామాజిక వర్గాలని దూరం చేసుకుంటూ తను ఏం సాధిస్తాడు, నెక్స్ట్ తనతో పాటు ఉంటే మనం కూడా మునిగిపోతాం అంటూ టీడీపీలో కొంతమంది నాయకులు మాట్లాడుకుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గాన్ని ఆయన కులాలకు మతాలకు అతీతంగా ఆదర్శంగా వ్యవస్థలను మార్చి పరిపాలించాలనుకున్నప్పుడు ఎలక్షన్స్కు ముందు కూడా తను అదే విధంగా ఉండాల్సి, కానీ అధికారం రాకముందు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేయడంతో ఆ సామాజిక వర్గం మొత్తం పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇక రాబోయే ఇప్పటికే 2 ఏళ్లలో ఎంతో కొంత కాస్త ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పవన్ తీరుపై ఇంకా రాబోయే 3 ఏళ్లలో ఆ సామాజిక వర్గం ఇప్పుడు కామ్గా ఉండొచ్చు, కానీ ఏదో ఒక ఆ టైం వచ్చిన ఎలక్షన్ టైంలో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తారు. అది మొత్తం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వల్ల మొత్తం కూటమికే నష్టం జరగవచ్చు. ఇప్పుడు ఇదే టీడీపీలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే తను సామాజిక వర్గాలు కులాల గురించి పక్కన పెట్టేస్తే సాయికృష్ణ డెత్ విషయంలో అదే ముఖ్యమంత్రి సామాజిక వర్గం చూసుకోలేదు. అతను చనిపోయిన వ్యక్తి, జనసేన పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. సో అతని కోసం చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు నీకేమైంది, నీ కులమైనా కాకపోయినా ఒక సామాన్యుడు అనుకొని ఎందుకు వెళ్ళి పరామర్శించలేదు, అతని తల్లిని ఎందుకు ఓదార్చే విధంగా అయినా ఒక మాట మాట్లాడొచ్చు కదా. అది కూడా కాకుండా నిన్న మీటింగ్లో పెట్టి ఆ తల్లిని ఇంకొంచెం క్షోభకు గురి చేసేలాగా వాడు నిందితుడు నేరస్తుడు నా కులపోడైనా నేను సపోర్ట్ చేయనంటూ అలా సపోర్ట్ చేయాలా అంటూ ఇంకా చంపేస్తే తప్పే ఉందన్నట్టుగా తను మాట్లాడిన తీరు అది ఆ తల్లిని ఇంకాస్త అపహాస్యం చేసేలాగా అనిపిస్తుంది అని చాలామంది చూసిన పవన్ కళ్యాణ్ కాదు, జనసేన కార్యకర్తలు కూడా పక్కనే ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా ఆయన గట్టిగా ప్రశ్నించవచ్చు కదా, అన్నిటికీ నేనే రావాలా అంటూ ఆయన ఆవేశంగా మాట్లాడిన తీరు అక్కడ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా వారి ముఖాల్లో కాస్త అసంతృప్తిగానే వాళ్ళు కనిపించారు. ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావటం కోసం తన సామాజిక వర్గాన్ని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తనంతట తానే ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకొని ఒంటరివాడిగా మిగిలిపోబోతున్నాడు. ఇంకొక మాట, నెక్స్ట్ నేను గెలిచినా గెలవకపోయినా ప్రజల పక్షాన పోరాడతా అంటూ తన ఓటమి తానే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ తీరు కనుక ఇలాగే ఉంటే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఆ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్కే కాదు మొత్తం కూటమి పైన పడుతుంది. సో దీనికి సంబంధించే ఇప్పుడు టీడీపీలో కొంత చర్చ నడుస్తుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్కి స్ట్రైట్గా చెప్పేవారు ఎవరు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా సరే ఏదేమైనా పవన్ కళ్యాణ్ తీరు మార్చుకొని తన పద్ధతిని మార్చుకొని తన సామాజిక వర్గానికి అండగా నిలబడాల్సిన వ్యక్తి ఈరోజు కులం మతం లేదంటూ ఆదర్శాలు చూపిస్తుంటే ఆదర్శంగా ఉండాలి అనుకుంటే రాజకీయాల్లో అవన్నీ కుదరవు. ఒకవేళ అలాంటి రాజకీయాలను తాను చూడాలనుకుంటే అందుకు చాలా సమయం పడుతుంది. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ తీరుపై సొంత సామాజిక వర్గంలోనే కొంత చర్చ నడుస్తుంది. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ